ఈరోజు కిచిడి వండుతున్నాను నేను మా పిల్లల కోసం. పెసరపప్పు కిచిడి ఇవ్వండి. తాలింపు సామాన్ వేసానండి. కొంచెం జీలకర్ర ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేసి కొంచెం వేస్తున్నానండి. పచ్చిమిర్చి లేవండి. పచ్చిమిర్చి నిన్న రిలయన్స్కి వెళ్ళాము, రిలయన్స్లోనే మర్చిపోయి వచ్చేసాను. మిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది. లేవు. 2 కరివేపాకు రెమ్మలండి, 2 ఉల్లిగడ్డ 1. రిలయన్స్కి వెళ్ళానండి నిన్న, కూరగాయలు తీసుకొచ్చాను. పచ్చిమిర్చి అక్కడే మర్చిపోయి చేశానండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఉల్లిగడ్డ 1, కరివేపాకు 2 రెమ్మలు వేసాను. కూర కూడా అవసరం లేదండి దీనికి, కిచిడికి. ఇవ్వండి, పొడికారం వేసుకొని తింటే బాగుంటుంది. కరివేపాకుతో పొడికారం నూరానండి. పొడికారం వేసుకుంటే బాగుంటుంది. అది వేసి పంపించేస్తాను బాక్స్కి. ఈరోజు మీ పిల్లలకి ఏం కర్రీస్ ఉంది? మా పిల్లలకే తెలియదు. 1 గ్లాస్ పెసరపప్పు అండి నానబెట్టుకున్నాను. కొంచెం నానబెట్టుకోవాలండి. మనం పొట్టుపప్పు తెచ్చానండి నేను, అదైతే బాగుంటుంది టేస్ట్గా, అందుకని పొట్టుపప్పు తెచ్చాను. పొట్టుపప్పుకి ఇవన్నీ చూపిస్తాను. ఇదిగోండి, నేను ఈ గ్లాస్తో బియ్యం ఎప్పుడు డైలీ పోసుకుంటామండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు పోసుకున్నానండి బియ్యం. ఇవన్నీ 2 గ్లాసులు. రైస్ వండుకున్న 4 గ్లాసులు పోసుకుంటామండి. కిచిడి కదా అనేసి 2 పోసుకున్నాను ఈ గ్లాస్తో. నానబెట్టుకోవట్లేదండి బియ్యం, ఒకేసారి కడిగిన తర్వాత వేసేస్తున్నానండి. మరీ మెత్తగా అయిపోతుంది అనేసి వేసేస్తున్నాను. నానబెట్టుకుంటే మై సన్నగా ఉన్నాయండి, మెత్తగా ఉడికిపోతుంది బాగా అనేసి ఒకప్పుడే 1 హాఫ్ స్పూన్ పసుపు అండి. ఈ పెసరపప్పు అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇది కొన్న పెసరపప్పు అండి. ఇది బాగుంటుంది అనేసి నేను ఇదే ఎక్కువ వాడుతూ ఉంటాను. పుట్లేని పప్పు బాగుండదు. ఆ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ పోయాలండి. 3 పోస్తే సరిపోతుంది. కొంచెం మెత్తగా అవుతుంది కదా, 2 పోస్తున్నామండి. ఈ గ్లాస్తోనే వాటర్ పోయాలండి, మళ్ళీ వేరే పోస్తే ఎట్లా అందుకనేసి నేను 4 పోసానండి వాటర్ ఈ గ్లాస్తోనే. ఇదే గ్లాస్తో బియ్యం పోయాలి, ఇదే గ్లాస్తో వాటర్ పోయాలండి. సరేనండి.